హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన జ్యోతి గారు ఒరిస్సా నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆది పరాశక్తితో ధ్యానం మాస్టర్స్. ధ్యానం చేయిస్తారు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, జై హో పత్రిజీ. ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఉన్న గ్రూప్ సభ్యులందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ అవకాశం నాకు వచ్చినందుకు. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు గారిని ఆత్మ ప్రణామం చేస్తూ మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు ఆది పరాశక్తితో పూర్తిగా కనెక్ట్ అవుతూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. హాయిగా సుఖస్థిరాసనంలో కూర్చోండి మాస్టర్స్. మీకున్న టెన్షన్స్, ప్రాబ్లమ్స్, మీకున్న ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఎలాంటి బాధలైనా సరే, కష్టాలైనా సరే, ఏదైనా సరే అన్ని ఈరోజు పక్కన పెట్టి ఈరోజు పూర్తిగా ఆది పరాశక్తితో పూర్తిగా కనెక్ట్ అవుతూ ఈరోజు మనమందరము ఆది పరాశక్తికి మన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఆ అమ్మ మన బాధని, మన కష్టాలని అన్ని తీర్చాలని మనస్ఫూర్తిగా అమ్మని ఈరోజు ధ్యానం చేద్దాం మాస్టర్స్. చక్కగా హాయిగా ప్రశాంతంగా చక్కటి చిరునవ్వుతో కూర్చోండి మాస్టర్స్. ఆది పరాశక్తి యొక్క రక్షణ రేఖ మనతో పాటు మన కుటుంబ సభ్యులకి అందరికీ ఒక రక్షణ కల్పించమని ఆ అమ్మవారికి వేరుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాసని గమనిస్తూ పూర్తిగా మనసుని పూర్తిగా శూన్యం చేసుకుంటూ, ఎప్పుడైతే మనం మహాశూన్యంలో ధ్యానం చేద్దామో అప్పుడే మనము ఆది పరాశక్తితో కనెక్ట్ అవ్వగలుగుతాం మాస్టర్స్. అందుకు పూర్తిగా శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఆ సున్నితమైన శ్వాసని గమనిస్తూ మనలోనికి మనం అంతర్ధానం చేస్తూ మనలో ఉన్న పరమాత్మతో కనెక్ట్ అవుతూ మన మనసుని పూర్తిగా శూన్యం చేసుకుంటూ ఆ ఆది పరాశక్తి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఈరోజు మనం చేస్తున్న ఈ ధ్యానంలో ఆది పరాశక్తి మనతో పాటు ఉన్నారు మాస్టర్స్. మనతో కలిసి ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. వాళ్ళ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. పూర్తిగా అమ్మవారి యొక్క చైతన్యతో కనెక్ట్ అయినప్పుడే మనకున్న బాధలు కానీ, కష్టాలు కానీ, ఎలాంటి పరిస్థితులు అయినా సరే, మన శరీరంలో ఉన్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సరే తొలగిపోతాయి మాస్టర్స్. అందుకు ఈరోజు పూర్తిగా ఆ ఆది పరాశక్తితో కనెక్ట్ అయ్యి మనమందరము మహాశూన్యంలో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ సమయంలో మనలో ఉన్న ఎలాంటి సరికని ఆలోచనలు కానీ, సరికని భయాలు కానీ, సరికని మాటలు కానీ, సరికని భావనలు కానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సరే అవన్నీ పక్కన పెట్టి మనం పూర్తిగా మన శ్వాసతో అనుసంధానం అవుతూ ఈరోజు ఆది పరాశక్తితో పూర్తిగా కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఆ ఆది పరాశక్తి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఆ చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడే మనకున్న బాధలు కానీ, కష్టాలు కానీ అన్నీ తొలగిపోతాయి మాస్టర్స్.
ఈరోజు అమ్మవారితో మనం అందరం చక్కగా మన బాధలు, మన కష్టాలు అన్నీ చెప్పుకుంటూ ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ఆ అమ్మవారి యొక్క చైతన్యంకి మనమందరము ఈరోజు వేడుకుందాం మాస్టర్స్. ఈ రోజు నుంచి మన చుట్టూ ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సరే, ఎలాంటి కష్టాలైనా సరే, ఎలాంటి బాధలైనా సరే పూర్తిగా అమ్మవారు బయటికి తీసేస్తారు మాస్టర్స్. అందుకు మనమందరము కాసేపు ఆదిపరాశక్తి యొక్క చైతన్యంతో ముందు కనెక్ట్ అవుతూ కాసేపు ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఏ ఆలోచనకి వెళ్ళొద్దు మాస్టర్స్. ఒకవేళ ఆలోచనలు వస్తున్నాయి అంటే అస్సలు దిగులు పడొద్దు, అస్సలు బాధపడొద్దు. వస్తున్నాయంటే రానివ్వండి, దానికి కూడా యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్. అస్సలు బాధపడొద్దు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. తప్పకుండా ఆలోచనలన్నీ తగ్గుతూ మనం పూర్తిగా ఆ అమ్మవారితో కనెక్ట్ అవ్వగలుగుతాం మాస్టర్స్. హాయిగా ప్రశాంతంగా మీ శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయండి మాస్టర్స్. ఎవరు అమ్మవారితో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు వాళ్ళే ఆ కాంతిని చూడగలుగుతారు మాస్టర్స్. అమ్మలో ఆ కాంతిని, ఆ ఎనర్జీని చూడగలుగుతారు మాస్టర్స్. పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అణు పరిమాణంతో అనుసంధానం అవుతూ మన శ్వాసని గమనిస్తూ ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో చక్కటి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్.
ఎవ్వరు కళ్ళు తెరవకండి మాస్టర్స్. ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో చక్కటి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఆ అమ్మవారితో పూర్తిగా కనెక్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు అమ్మవారితో పూర్తిగా కనెక్ట్ అవుతూ ఇప్పుడు అమ్మతో మనము పూర్తిగా మన మనసులో ఉన్న ప్రతి ఒక్క బాధను, కష్టాన్ని, మనలో ఉన్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సరే ఈరోజు అమ్మతో ఈరోజు మాట్లాడదాం మాస్టర్స్. మీరు కూడా మీలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నారో అవన్నీ అమ్మతో చెప్పుకోండి మాస్టర్స్. ఎలా చెప్పుకుంటారంటే, మీ అమ్మతో మీరు ఎంత ప్రేమగా, ఎంత శ్రద్ధగా అమ్మతో చెప్పినప్పుడు మీ భారం అంతా దిగిపోతుంది చూడండి. అలాగే ఈరోజు మనం ఆది పరాశక్తికి మన మనసులో ఉన్న కష్టాలన్నీ, మన బాధలన్నీ ఈరోజు చెప్పుకుంటూ మనలో ఉన్న భారం, ఆ బాధ అన్నీ బయటికి తీసేస్తాం మాస్టర్స్. ఒక అమ్మతో మాట్లాడినట్టుగా ఈరోజు మనం ఆది పరాశక్తితో మాట్లాడతాం మాస్టర్స్. నేను మాట్లాడుతున్నాను మాస్టర్స్. మీరు కూడా మీ మనసులో కనెక్ట్ అవుతూ పూర్తిగా అమ్మకి మీకున్న సమస్యలు కానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయినా సరే మీరు అమ్మతో ఈరోజు చెప్పుకోండి. ఈరోజు అమ్మ పూర్తిగా మనలో ఉన్న కష్టాలు కానీ, బాధలు కానీ అన్ని దూరం చేయడానికి ఈరోజు మనతో పాటు వచ్చి ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. మనతో పూర్తిగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ జన్మలో తెలుసో తెలియకో, అజ్ఞానంలో ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసుంటే, ఎవరినైనా బాధ పెట్టుంటే, ఎవరినైనా శారీరకంగా హింసించుంటే, ఈ నోటితో అనుకున్న మాటలు ఏమైనా వాళ్ళు బాధ పెట్టుంటే, ఎలాంటి తప్పు చేసుంటే ఆ తప్పులన్నిటికీ ఈరోజు మనం అమ్మ దగ్గర ఈరోజు క్షమాపణలు కోరుకుందాం మాస్టర్స్. ముందు క్షమాపణలు కోరుకుంటూ తర్వాత మనలో ఉన్న ఆ సమస్యలు చెప్పుకుందాం మాస్టర్స్. మనస్ఫూర్తిగా మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుని ఈరోజు అంగీకరిస్తూ ఆ అమ్మవారి పాదాల దగ్గర మనం పూర్తిగా అంగీకరిస్తూ మనం చేసిన తప్పులన్నిటికీ క్షమాపణలు అడుగుదాం మాస్టర్స్. మనస్ఫూర్తిగా అడగండి మాస్టర్స్. అమ్మ కదా క్షమించేస్తుంది. ఈ రోజు నుంచి అలాంటి పనులు చేయమని అమ్మకి చెప్తాం మాస్టర్స్. అమ్మ, తెలుసో తెలియకో ఏదో అజ్ఞానంలో నేను చేసిన ప్రతి ఒక్క తప్పుని అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించమ్మా అని అమ్మ పాదాలు పెట్టి క్షమాపణలు కోరుకుందాం మాస్టర్స్. తర్వాత మనలో ఉన్న ఆ ప్రాబ్లం కానీ, సమస్యలు కానీ అమ్మకు చెప్పుకోండి మాస్టర్స్. మీలో ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే ఈరోజు అమ్మ పూర్తిగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మనసులో ఏముందో అది చెప్పుకోండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి బాధలు ఉన్నా సరే అమ్మ తొలగించడానికి, ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ఈరోజు మనతో పాటు ఆది పరాశక్తి ఒక చైతన్యం మనతోనే ఉంది మాస్టర్స్. మనస్ఫూర్తిగా అమ్మతో మాట్లాడండి మాస్టర్స్.
ఒక అమ్మకి ప్రేమగా చెప్పినట్టు చెప్పండి మాస్టర్స్. మనం అందరం చక్కగా కనెక్ట్ అయిపోయినాము అమ్మతోని. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అమ్మ వింటుంది, ఆ బాధ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఈ శరీరంలో ఉన్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సరే హీల్ చేస్తుంది మాస్టర్స్. ఆ కష్టం నుంచి బయటికి తీసుకొస్తుంది. చాలా నమ్మకం, విశ్వాసంతో మీరు చెప్పుకోండి మాస్టర్స్. మనస్ఫూర్తిగా చెప్పుకోండి మాస్టర్స్. అమ్మ చూడండి ఎంత ప్రేమగా, ఎంత శ్రద్ధగా మనం చెప్పిన ప్రతి మాట వింటుంది మాస్టర్స్. చూడండి మాస్టర్స్, ఎవరంటారు మాస్టర్స్ అమ్మలాగా? ఈరోజు మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మాస్టర్స్. అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి మాస్టర్స్. ఎవరికైనా మనీ ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మని చెప్పుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్క బాధని చెప్పుకోండి మాస్టర్స్. ఎలాంటి బాధ అయినా సరే, మనీ ప్రాబ్లం అయినా సరే, మీకు ఏదైనా కోరిక ఉన్నా సరే, మీ ఆరోగ్య సమస్య అయినా సరే, అన్ని మనస్ఫూర్తిగా అమ్మతో ఈరోజు చెప్పుకోండి మాస్టర్స్. ఈరోజు మనం చేస్తున్న ధ్యానానికి ఆది పరాశక్తి వచ్చి మన కష్టాలన్నీ తీర్చడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్స్. అదే నమ్మకం, విశ్వాసంతో మీరు అమ్మతో మాట్లాడండి మాస్టర్స్. అని చెప్పుకున్నారా? ఇప్పుడు మీ భారం అంతా దిగిపోయినట్టుగా హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేయండి మాస్టర్స్. ఈరోజు ఈ క్షణం మనకున్న ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలైనా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి శారీరక ఆరోగ్యం సమస్య అయినా సరే, అన్ని ఈరోజు
పూర్తిగా ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చడానికి అమ్మవారు పూర్తిగా మనకి సాయం చేస్తున్నారు మాస్టర్స్, మనకి హెల్ప్ చేస్తున్నారు. అమ్మ అన్నీ విన్నారు. మీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తున్నారు మాస్టర్స్. అమ్మవారు చెప్తున్నారు, ఈ రోజు నుంచి మీకున్న కష్టాల నుంచి అన్నిటి నుంచి మీకు ఈరోజు విముక్తి చేశానని చెప్తున్నారు. ఈరోజు నుంచి మీరందరూ హాయిగా సంతోషంతో ప్రతి నిమిషం ఆనంద స్థితిలో, పరమానంద స్థితిలో ఉండమని చెప్తుంది మాస్టర్స్ అమ్మ. ఈరోజు అమ్మని అన్ని చెప్పుకున్నాం కదా. ఈరోజు నుంచి ఎలాంటి కష్టాలు కానీ, ఎలాంటి పరిస్థితులు కానీ, ఎలాంటి సమస్యలైనా సరే మనకి అస్సలు బాధ పెట్టలేవు మాస్టర్స్. ఈరోజు అమ్మవారు మనకి అన్ని తొలగించేశారు. మనం చేసిన ప్రతి ఒక్క తప్పుని కూడా క్షమించారు. అమ్మ కదా, మనం ఎన్ని తప్పులు చేసినా సరే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది అని మనం మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఈ రోజు నుంచి పూర్తిగా పరివర్తనతో ఆ తప్పు చేయకుండా ఉందాం మాస్టర్స్. ఆ అమ్మవారి ఒక అనుగ్రహం మనతో ఉండాలి అంటే మనం ప్రతి నిమిషం ధ్యానం చేస్తూ, ప్రతి నిమిషం ధ్యాన స్థితిలో ఉంటూ, ఇప్పటికి మన గురించి కాకుండా ఎవరైనా బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎవరైనా బాధపడుతున్నా వాళ్ళకి ఎలా సహాయం చేయాలి అని మాత్రం ఆలోచించాలి మాస్టర్. ఈ రోజు నుంచి అమ్మవారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఈ రోజు నుంచి మీ గురించి మీకు కాకుండా ఎవరైనా ఆర్థిక పరంగా కానీ, శారీరక పరంగా కానీ, ఎలాంటి బాధలు కానీ, కష్టాల్లో ఉన్నా సరే నీ స్వార్థ భావనతో ఎవరైతే వాళ్ళకి సహాయం చేస్తారో, సేవ చేస్తారో వాళ్ళకి ఆ అమ్మవారి ఒక అనుగ్రహం వాళ్ళకి ఉంటుందని చెప్తున్నారు మాస్టర్స్ అమ్మ ఈరోజు. కాబట్టి ఈరోజు నుంచి మనం అందరం ఎంత సమయం దొరికితే అంత సమయం ధ్యానం చేస్తూ మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ, మనం పరివర్తనతో ఉంటూ, మనం ఏ తప్పులు చేయకుండా నిస్వార్థ భావనతో ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించుకుంటా మన వల్ల ఎంత అవుతుంది మనం అంత సహాయం చేస్తూ, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ, ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి కన్నీళ్ళు తుడుస్తూ, ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేస్తూ, ఇవన్నీ చేసినప్పుడే మన చుట్టూ ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని, అలాగే అమ్మవారు అనుగ్రహం ఎప్పటికీ మనతో ఉంటుంది అని అమ్మ చెప్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం మన కోసం కాకుండా ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశులు కానీ, ఒక వృక్షాలకు కానీ, ఎలాంటి మానవుడు కానీ అందరినీ నిస్వార్థ భావనతో ప్రేమతత్వం పంపిస్తూ, వాళ్ళకి నిస్వార్థ భావనతో హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మవారి ఒక రక్షణ రేఖ మనతో పాటు ఎప్పుడుగా ఉంటుంది, మన కుటుంబ సభ్యుల మీద ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ మనతో ఉంటుంది. మన జీవితం నుంచి కూడా ఆ కష్టాలు కానీ, ఎలాంటి బాధలు కానీ అన్నీ తొలగిపోతాయి మాస్టర్స్. ఈరోజు అమ్మవారు ఇచ్చిన మెసేజ్ అయింది.
ఈ రోజు నుంచి మనం అందరం కలిసి ధ్యానం చేస్తూ, ధ్యాన మార్గంలో ఉంటూ, మనం నేర్చుకునే ఆ ధ్యానం కానీ ఎవరికైనా నిస్వార్థ భావనతో హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క చైతన్యంతో ప్రతి నిమిషం కనెక్ట్ అవుతూ, ప్రతి నిమిషం ఆనంద స్థితిలో పరమానంద స్థితిలో జీవిద్దాం మాస్టర్స్. ఆ అమ్మవారి యొక్క చైతన్యంతో పూర్తిగా కనెక్ట్ అవుతూ కాసేపు ధ్యానం చేద్దాం మాస్టర్స్. మనకున్న సమస్యలన్నీ తొలగిపోయాయి కదా మాస్టర్స్. ఇప్పటి నుంచి అయినా సరే, ఈ క్షణం నుంచి అయినా సరే, ప్రతి నిమిషం ఆనంద స్థితిలో పరమానంద స్థితిలో ఉండడానికి పూర్తిగా ట్రై చేయండి మాస్టర్స్. ఆ అమ్మవారు ఇప్పటికీ మనతో ఉంటారు. వాళ్ళొక రక్షణ మనతో పాటు ఉంటుంది. ఒక్క నమ్మకం, విశ్వాసం పెట్టుకోండి మాస్టర్. ఈ రోజు నుంచి మనలో ఉన్న ప్రతి ఒక్క తత్వాన్ని మార్చుకుంటూ, ప్రతి దాన్ని అనుసరిస్తూ, మనం చేసిన ప్రతి ఒక్క తప్పుని మళ్ళీ చేయకుండా చూసుకుంటూ ముందుకెళ్దాం మాస్టర్స్. మనమందరం కలిసి అమ్మ ఆది పరాశక్తికి ఇంకొకటి అడుగుదాం మాస్టర్స్. నా ఆత్మ ఉన్నతికి కావలసిన ఆత్మజ్ఞానం, ఆ శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల దగ్గర అడగండి మాస్టర్స్. నా ఆత్మకి కావలసిన ఆత్మజ్ఞానం, ఆ శక్తిని ప్రసాదించండి అని ఆ అమ్మకి చెప్పుకోండి మాస్టర్స్. అమ్మ ఇచ్చిన ఆత్మజ్ఞానంతో ఎంతో మందిని ధ్యాన మార్గంలో తీసుకురావాలి. ఎంతో మందికి మనం తెలుసుకున్న జ్ఞానం గురించి చెప్పాలి. అందరూ ధ్యానులు అవ్వాలి, శాకాహారిగా మారాలి. మనకిచ్చిన శక్తితో ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా, నీ స్వార్థ భావనతో వాళ్ళకి హెల్ప్ చేయాలి మాస్టర్స్. అందుకు ఈరోజు అమ్మవారి దగ్గర నా ఆత్మకి కావలసిన ఆ ఆత్మజ్ఞానం, ఆ శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా అడిగి అమ్మవారితో కనెక్ట్ అయ్యి కాసేపు ధ్యానం చేస్తాం మాస్టర్స్. ఎంతో చక్కటి ధ్యానంలో ఉన్నాం మాస్టర్స్. అమ్మవారితో పూర్తిగా కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఎవ్వరు కళ్ళు తెరవకండి మాస్టర్స్. పూర్తిగా చైతన్యంతో, ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ కాసేపు ధ్యానం చేయండి మాస్టర్.
అమ్మవారి ఒక ఎనర్జీని మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అంగం దగ్గర ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీకు తెలుస్తుంది ఆ ఎనర్జీ. పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. అనంతమైన శక్తిని ప్రసాదిస్తుంది మాస్టర్స్ అని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి మాస్టర్స్. ఈరోజు అమ్మవారు మనకి అనంతమైన శక్తిని ప్రసాదిస్తుంది మాస్టర్స్. అది తీసుకోవడానికి మనం పూర్తిగా సిద్ధంగా ఉండాలి, పూర్తిగా స్వీకరించాలి మాస్టర్స్. ఈరోజు ఈ క్షణం అమ్మవారిచ్చిన శక్తిని ఎక్కడ తగ్గించుకోకుండా మళ్ళీ మళ్ళీ ఆ తప్పుని చేయకుండా చూసుకోవాలి మాస్టర్స్. ఎన్నోసార్లు మనం చిన్న చిన్న విషయాల్లో ఆ శక్తిని కోల్పోతున్నాం మాస్టర్స్. ప్రతి నిమిషం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, సరైనవా సరైనవి కాదా అని చూసుకోండి మాస్టర్స్. ఎలాంటి పనులు చేస్తున్నాము, సరికాని పనులు చేస్తున్నామా, సరైన పనులు చేస్తున్నాము. ఏదైనా చూస్తున్నామంటే అది కూడా
సరైనది చూస్తున్నామా, సరికాంది చూస్తున్నామా? ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనకు మనం గమనిస్తూ ఆ శక్తిని ఎక్కడ తగ్గించుకోకుండా ఆ శక్తిని అలాగ పెంచుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్. ఆ శక్తిని ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనం అమ్మవారితో ప్రతి నిమిషం కనెక్ట్ అయి ఉండగలుగుతాం మాస్టర్స్. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనతో ఎప్పుడుగా ఉంటుంది. ఆ శక్తితో మనం ఎంతో మందిని ధ్యాన మార్గంలో తీసుకురావచ్చు మాస్టర్స్. ఎవరైనా బాధలో ఉన్నా వాళ్ళకి బాధ నుంచి బయటికి తీసుకురాగలుగుతాం మాస్టర్స్. ఆ శక్తిని మహాశక్తిగా మార్చుకోవాలి మాస్టర్స్. అప్పుడే మనం పూర్తిగా అమ్మవారి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ ప్రతి నిమిషం ఉండగలుగుతాం మాస్టర్స్.
ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం ఏ పని చేస్తున్నా, కూర్చున్నా, నిల్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ప్రతి నిమిషం ఆది పరాశక్తితో కనెక్ట్ అయ్యిందని చెప్పుకోండి మాస్టర్. ప్రతి నిమిషం మనం సరైన పనులు చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ప్రతి నిమిషం మనం గమనిస్తూ ఉండాలి. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ప్రతి నిమిషం ఎదుగుతూ ఉండి మనం గమనిస్తూ ప్రతి నిమిషం ఆ ఆది పరాశక్తితో కనెక్ట్ అయి ఉందాం మాస్టర్స్. మీకు మీరు చెప్పుకోవాలి మాస్టర్. ఎప్పుడైతే మీరు సరికని పనులు చేసినప్పుడు, ఎప్పుడైనా మీరు ఏడుకు తప్పినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు మళ్ళీ అమ్మవారితో పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నానని చెప్పుకుంటూ క్షమాపణలు అడగండి మాస్టర్. తప్పకుండా అమ్మ క్షమిస్తూ మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది మాస్టర్స్. ప్రతి నిమిషం అమ్మవారితో కనెక్ట్ అయ్యి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనమందరం మన యొక్క శక్తిని మహాశక్తిగా మార్చుకుంటూ పూర్తిగా ఆ విశ్వంతో కలిసిపోవాలి మాస్టర్స్. ఆ విశ్వంలో చైతన్యంతో, మహా చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి మాస్టర్స్. ఆ విశ్వంతో ప్రతి నిమిషం కనెక్ట్ అవుతూ మనల్ని సృష్టికర్త నుంచి ప్రతి సృష్టికర్తగా మారాలి మాస్టర్స్. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనమందరం ఆ విషయంతో పూర్తిగా కనెక్ట్ అవుతూ ఒక సృష్టికర్త నుంచి ప్రతి సృష్టికర్తగా మారాలి మాస్టర్స్. ఈరోజు మనమందరం కలిసి ఆది పరాశక్తి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఎంతో చక్కటి ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. మరొక్క 5 నిమిషాలు మాస్టర్స్. ఎవ్వరూ కళ్ళు తెరవకండి. అందరూ ఎంతో చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాము. మరొక్క 5 నిమిషాలు. ఎంతో బ్రహ్మాండంగా చక్కటి ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. మనం చేసుకున్న ఈ ధ్యానానికి వచ్చిన ఆది పరాశక్తిని, ఆ అమ్మని మనస్ఫూర్తిగా ఆ పాదాలని నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. ఈరోజు మనకున్న ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ప్రాబ్లంని, ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యని అన్ని బయటికి తీసేసింది కదా. దానికి మనస్ఫూర్తిగా అమ్మని
చాలా ప్రేమగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ పాదాలని నమస్కరిస్తూ ఎంతసేపు చక్కగా ధ్యానం చేసుకున్న మన శరీరాన్ని, మన కుటుంబ సభ్యులని, అందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం మాస్టర్స్. ఎవ్వరు కళ్ళు తెరవకండి మాస్టర్స్. నేను చెప్పినంత వరకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క దాన్ని కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. ఇప్పుడు మెల్లిగా మన చుట్టూ ఉన్న శబ్దాలని గమనిస్తూ మెల్లిగా మన శ్వాసని గమనిస్తూ మెల్లిగా ఈ బాహ్య ప్రపంచంకి రావడానికి ట్రై చేద్దాం మాస్టర్స్. మీ అరచేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మీ అరచేతుల్ని చక్కటి చిరునవ్వుతో చూసుకుంటూ మీ ముందు ఉన్న ఆత్మస్వరూపులకి అందరికీ నమస్కరిస్తూ ఎంత చక్కటి జ్ఞానాన్ని మనకి అందించిన బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గురుగారిని ఆత్మ ప్రణామం చేస్తూ, అలాగే ఆది పరాశక్తి యొక్క అమ్మకి మనస్ఫూర్తిగా చాలా ప్రేమతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధ్యానం నుంచి మెల్లగా బయటికి రావడానికి ట్రై చేయండి మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్యోతి గారికి, ధరణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.